హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి టాక్స్. నేను బంగాళదుంప వేపుడు చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. చాలా బాగా వచ్చిందండి. దానికి నేను 3 బంగాళదుంపలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకొని చెక్కు తీసుకున్నాను. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కళ్ళు కూడా లైక్ చేయట్లేదు. నేను ఇంత కష్టపడి వీడియో పెడుతున్నా కానీ. అదిగోండి, ముక్కలు కట్ చేసుకొని చెక్కు తీసుకొని తర్వాత ముక్కలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసేసి బాండీలో తాలింపు పెట్టుకున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు, మినపప్పు వేసేసి తాలింపు వేసేసుకున్నాక తర్వాత కొంచెం వెల్లుల్లిపాయ రెబ్బలు కొట్టేశాను. ఒక 10 దాకా కొట్టేశానండి. బాగుంటుంది టేస్ట్. వెల్లుల్లిపాయల రెబ్బలు కొట్టేసి తర్వాత అవి కూడా వేగాక కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా తాలింపు వేగాక ఇంకా ముక్కలు కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కలు వేసేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. సిమ్లో కాకుండా హైలో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అదిగోండి, ముక్కలు వేసేసుకొని కొంచెం పసుపు వేసాను. చూడండి, కొంచెం ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోండి. తర్వాత ఇంకా సిమ్లో పెట్టి కలుపుతూ ఉండండి. అది ఉండాలి, మాడకుండా ఉంటాయి. చక్కగా కలుపుతుంటే వేగిపోతాయి. అవే ఉడికిపోతాయండి. అసలు చాలా బాగా వచ్చింది కూర. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. రైస్లోకి బాగుంది, చపాతీలోకి బాగుంది. అదిగోండి, మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మధ్య మధ్యలో అలా కలుపుకోండి. అడుగు అంటకుండా ఉంటుంది. ఏం లేదు, వదిలేస్తే పూర్తిగా అడుగు అంటిపోయింది కదా. అదిగోండి, అట్లా కలుపుకుంటూ ముక్క బాగా ఉడికిందండి. ఇలా నేను ఉడకదేమో అనుకున్న ఫస్ట్ టైము. అంతకుముందు నేను డీప్ ఫ్రై చేసేదాన్ని, నూనెలో వేసి వేయించేదాన్ని. అట్లా కాకుండా ఇలా చేశాను. చూడండి, ముక్క ఉడికిపోయింది. చాలా బాగా వచ్చిందండి కూర. అదిగోండి, కారం వేసాను సరిపడినంత. కొంచెం ధనియాల పొడి వేసాను, 1 స్పూను. అర స్పూను గరం మసాలా పౌడర్ వేసాను. మొత్తం కలిపేసేసి కొత్తిమీర వేసేసుకోండి లాస్ట్లో. నేను కూడా కొత్తిమీర వేసాను. అసలు సూపర్ టేస్ట్ ఉందండి. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. నేను చెప్పానని కాదు, సూపర్గా ఉంది. రైస్లోకి బాగుంది, చపాతీలోకి బాగుంది. ఓకేనండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.